Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతాను మీరు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి వాటి గురించి మాట్లాడుతుంటారు కానీ ఇవి డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ అఫేర్స్. మరి ఇప్పుడు కరెంట్ లో ఒక వార్ జరుగుతుంది, ఇరాన్ వార్ జరుగుతుంది. సో అది క్లోజ్ అయిపోయింది అంటారు, రాజీ కుదిరిపోయింది అంటారు, ఎవ్రీడే ఒక న్యూస్ వస్తుంది దాని గురించి. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఇన్వెస్టర్ కొంచెం ప్యానిక్ అవుతారు, మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి ఈ టైంలో పెట్టచ్చా పెట్టకూడదు. మీరేమో దాని గురించి మాట్లాడమంటే మాట్లాడరు. అంటే వారి గురించి మనకి ఎందుకు సార్, మనకు తెలియదు కదా, మన సబ్జెక్ట్ కాదు కదా అంటారు. కానీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఒక ప్యానిక్నెస్ ఉంటుంది కదా. సో అది నన్ను అడిగితే అది మీ రెస్పాన్సిబిలిటీ కూడా, అంటే ఇన్వెస్టర్స్కి ఒక క్లారిటీ ఇవ్వడం కూడా. అందుకని నిజంగా ఇన్వెస్టర్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూచువల్ ఫండ్స్ ఈ టైంలో పెట్టకపోవడం దాని గురించి ఏం చెప్తారు మీరు? మీరు అన్నారు చాలాసార్లు వారి గురించి మాట్లాడచ్చు. అన్నాం చాలాసార్లు. నేనేం ఫీల్ అవుతానంటే వాట్ ఈజ్ కంట్రోలబుల్, ఏది మనం కంట్రోల్ చేయగలమో దాని గురించి మాట్లాడితే ఉపయోగం ఉంది. మన చేతుల్లో ఉండదాన్ని లేని దాని గురించి మాట్లాడి ఏం చేస్తాం. ఇప్పుడు వారి గురించి రోజు చాలా మంది అప్డేట్ ఇస్తున్నారు బై ఈవినింగ్, పాపం డే అంతా కష్టపడి ఎక్కడేం అప్డేట్ వచ్చింది, ఎవరు ట్విట్టర్లో ఏం పెట్టాడు, ఇవన్నీ. కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఒకసారి అయిపోయింది అన్నాం, అగ్రిమెంట్ అయిపోయింది అన్నాం, ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అన్నాం, కొన్ని షిప్లు ఇండియా వచ్చినాయి అంటాం, ఇండియా ఆపట్లేదు అంటాం, యుఎస్ వాడు కూడా దాని మీద టారిఫ్, ఏదేదో ఎఫ్ఐఆర్. ఫస్ట్ థింగ్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకునేది 1, 2, 3, 4 years కాదు, 5 years అండ్ అబోవ్ వాళ్ళదే ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాం. మినిమం 5 years. అంతకంటే కింద వాళ్ళు తీసుకోవట్లా. ఈ 5 yearsలో ఇవన్నీ జరుగుతాయి, ఇంకా చాలా కూడా జరగచ్చు, ఇంకా ఏదైనా జరగచ్చు. మనం పెట్టింది 5 yearsకి. ఈ రోజు వారు ఏమైందో చూసి నేను ఏం సాధిస్తా? నేను మనీ కంట్రోలే మోస్ట్ ఆఫ్ ద డేస్ ఓపెన్ చేయను, మార్కెట్ ఏం జరిగిందో. ఎందుకంటే నేనేం చేయలేను కదా. ఇప్పుడు పడుతుందంటే ఏదైనా సపోర్ట్ పెట్టి ఆపగలమా? అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. అవును, అంతే కదా. అలానే మీరు రియాక్ట్ అవ్వడానికి కూడా ఏం ఉండదు ఇక్కడ. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాక డే ఇన్ డే అవుట్ రియాక్ట్ అవ్వడానికి ఏం ఉండదు. ఫండ్ మేనేజర్ పని అదే, అనలిస్టుల పని అదే, ఫండ్ హౌస్ పని అదే. వాళ్ళు అదే పనిగా పాపం నిద్రలో మానుకుని కూర్చొని ఉంటారు చూసుకుంటా కదా. వాళ్ళకి పర్సనల్ లైఫ్ లేకుండా వాళ్ళు కష్టపడాల్సిందే. పడకపోతే ఇప్పుడు ఏంటి కాంపిటీషన్. ఇప్పుడు ఒక 60 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వచ్చేసినాయి, ఆల్మోస్ట్ నియర్ అబౌట్ 58, 59, 60, 60. ఇంకో 1 yearలో 100 వస్తాయి. వీళ్ళందరి మధ్య కాంపిటీషనే కదా. అవును, మనకి ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, చెక్ చేసుకుంటాం, నీది సరిగా లేదు, నీది ఉంది అంటే వాళ్ళకి ఎంత స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. ఎవరు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అండ్ రెగ్యులేటరీ కూడా ఎలా ఉంటుంది అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కూడా అతని శాలరీలో సర్టన్ పార్ట్ అతను మేనేజ్ చేస్తున్న ఫండ్స్ లో ఉండాలి. రూల్. ఓకే. వాళ్ళ సిటీసీలో సర్టన్ పార్ట్ విల్ గో టు ది ఫండ్స్ వేర్ దే ఆర్ మేనేజింగ్. వాళ్ళు ఏ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా డిస్క్లోజ్ చేయాలి. అండ్ మ్యాండేటరీలీ వాళ్ళ శాలరీలో మేజర్ పార్ట్ ఇక్కడికి వెళ్తుంది, సర్టన్ పార్ట్. ఎన్ని ఫండ్స్ మేనేజ్ అన్ని ఫండ్స్లోకి వెళ్తుంది. సో రెస్పాన్సిబిలిటీ అభ్యాసకి వస్తుంది కదా. వాళ్ళకంటే నేను రెస్పాన్సిబులా, నేను నాలెడ్జబులా, నేను ప్రెడిక్ట్ చేయగలనా, బోత్ ఇంటర్నేషనల్ అఫైర్కి డొమెస్టిక్ అఫైర్స్ కూడా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏదన్నా పొలిటికల్ కానీ ఏదన్నా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ అన్నారు, ఈసారి లేదు అన్నారు, నడుస్తుంది అది ఒక 1 week. నెక్స్ట్ వీక్ ఏది ఉండదు, మళ్ళీ ఎవ్రీ వీక్ ఒక న్యూస్ నడుస్తుంది సార్. ఇప్పుడు వార్ అయిపోతే ఆగుద్దా కదా. మధ్యలో ఏమో గ్యాస్ సిలిండర్ రేట్ పెరిగిందన్నావా, వార్ ఇంపాక్ట్, క్రూడ్ అన్నాం, అది ఇది ఢిల్లీలో ఈవీ అడాప్షన్ అన్నీ చెప్తారు. మన ట్రంప్ టారిఫ్ ఫోటో వచ్చింది. ఈ ట్రంప్ ఆయన ఇష్టం, ఆయన వేస్తూనే పోతాడు, ఆయన మనం ప్రెడిక్ట్ చేయలేమని చెప్పడానికి కూడా రోజుకు ఒక వీడియో చేయాలా? ట్రంప్ ఎప్పుడేం చెప్తాడో తెలియదు, ఆయన ట్వీట్ పెడితే చేయాలి, పెడతానే ఉంటారు ఆయన. సో ఎవరైనా ట్వీట్ పర్సనల్గా పెడతారా సార్? ఎవరో అందరూ పేజెస్ మేనేజ్ చేపిస్తున్నారు, వాళ్ళ ఎజెండా హిడెన్ ఎజెండా ఏదో ఉంటుంది, మన కంట్రోలబుల్ లేదు కదా. దాని గురించి మాట్లాడే టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఈ రోజు మార్కెట్ టైం అయితే నాకెందుకు, నేను 5 yearsకి పెట్టాను, ఈ రోజు నాకెందుకు, అంతే కదా. అందుకని మనం అది మాట్లాడడం. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. అంటే అట్లీస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్. నువ్వు లాంగ్ టర్మ్కి పెట్టావు, ఇయర్లీ వన్ చూసుకో. ఇయర్లో ఏం జరిగింది, మార్కెట్ 10% పడిందా, ఓకే. దేర్ ఆర్ ఇయర్స్ మార్కెట్ -10% ఇస్తుంది, నీ పోర్ట్ఫోలియో ఎలా చేసింది, అది -10 పెడితే నీది -10 కన్నా తక్కువ పడ్డదా ఎక్కువ పడ్డదా కదా, అక్కడ రివ్యూ చేసుకో. నువ్వు పెట్టిన కేటగిరీ ఫండ్, నేను ఒక మిడ్ క్యాప్ పెట్టా, మిడ్ క్యాప్ ఫండ్స్లో ఎన్ని ఫండ్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో, నా ఫండ్ ఎక్కడ ఉంది, అక్కడ కూడా మీ ఫండ్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అక్కర్లా, టాప్ క్వార్టైల్లో ఉంటే చాలు. ఇప్పుడు ఒక కేటగిరీ 40 ఫండ్స్ ఉంటే నీ ఫండ్ టాప్ 10 ఫండ్స్లో ఉంటే చాలు. 40 ఉంటాయి, 40 ఫండ్ టాప్ క్వార్టైల్, ఫస్ట్ 25%లో ఉంటే చాలు. ఫస్ట్ ఫండ్ ఎప్పుడు పట్టుకోలేము. మీరు ఎప్పుడు నేను పోర్ట్ఫోలియో ఎవరైనా చేసినా ఒకటి ఫెయిల్ అయిన ఫండ్ ఉంటుంది డెఫినెట్గా. లేకపోతే ఏదైతే ఒకటే పడుతుంది కదా, ఇన్నది పడతావు, దాని మీద మనం రియాక్ట్ అయితే అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇది రికవర్ అయింది, ఇదే బాగా చేస్తుంది, ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది. సో ఇది డే ఇన్ డే అవుట్ యాక్టివిటీ కాదు. అసలు మార్కెట్ ప్రెడిక్షన్ అసలు అవసరమే లేదు. మార్కెట్ని వి కాన్ ప్రెడిక్ట్. ఇప్పుడు ఎవరినైనా ఎంత ప్రెడిక్షన్ చేస్తున్నారు కదా, లెట్ అస్ ఛాలెంజ్. నెక్స్ట్ 1000 points నిఫ్టీ అప్ అండ్ డౌన్ చెప్పండి, లైఫ్ బెట్ చేద్దాం. ఎవరైనా బెట్ చేయగలరా?
యూ డోంట్ నో కదా. అవును. అంత పాజిటివ్ ఉంది, వార్ ఆగిపోయింది, లెగుస్తుంది, నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. ఇన్సిడెంట్ జరిగితే గ్లోబల్గా ఏది మన కంట్రోల్లో ఉంది? కంప్లీట్ వాలటైల్ ఇది. కంప్లీట్ అంటే అన్ప్రెడిక్టబుల్. లాంగ్ టర్మ్లో కొంతవరకు ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సో మ్యూచువల్ ఫండ్స్ కి లాంగ్ టర్మ్ కాబట్టి ఇది డే ఇన్ డే అవుట్ చూడొద్దు. డే ట్రేడింగ్ అయితే కావాలి, ట్రేడింగ్ అయితే కావాలి. ట్రేడింగ్ అసలు మనం ఎప్పుడు అదే మాట్లాడలేదు. దానికి ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళకి డెఫినెట్గా కావాలి, అంత న్యూస్ కావాలి, వాళ్ళు హాఫ్ అన్ అవర్ డబ్బులు సంపాదించుకుంటారు. అదంతా డిఫరెంట్ గేమ్. అసలు మనం ఆ గేమే కాదు. మనకి స్టాక్స్ పేర్లు తెలియదు, ట్రేడింగ్ మనకు తెలియదు, మనం చెయ్యం. మనకు అవసరం ఏంటి, మనం తీసుకుని లాంగ్ టర్మ్కి. వీఆర్ మేనేజింగ్ ఫర్ లాంగ్ టర్మ్. నేనేమంటే క్లయింట్స్ని, మీ పర్సనల్ ఫైనాన్షియల్ ఏదైనా తేడా వస్తే లెట్ us సిట్ అండ్ డిస్కస్. సార్ నా శాలరీ గ్యాప్ వస్తుంది, నేను ఎస్ఐపి కన్ను చేయలేను. సార్ నేను మా పాప మ్యారేజ్ ఇంకా 2 years తర్వాత అనుకున్నాను, కానీ మంచి మ్యాచ్ వచ్చింది, సో చెయ్యాలి సార్. మోస్ట్లీ 3 monthsలో అయిపోతుంది. అప్పుడు ఇమీడియట్గా మార్కెట్ అప్పున్న డౌన్ డబ్బులు తీసేయాలి. ఈ రోజే మనం 3 monthsలో వీ కాన్ ప్రెడిక్ట్. అప్పున్న డౌన్ తీసేయటమే. యాక్చువల్ ప్లాన్ 3 years కనుకొని పెట్టాం, 5 years అని. ఇప్పుడు ప్లాన్ చేంజ్ అయిపోయింది, అది తీసేస్తాం. అది మాట్లాడాలి. కానీ వారేమైంది, టారిఫ్ ఏమైంది, ఎవరేం స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ అన్ని ప్రెడిక్షన్స్. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గిస్తారని ఒక 1 week నడిచింది, మంచి న్యూస్. తర్వాత సైలెంట్. వాళ్ళు గవర్నమెంట్ ఏం తగ్గించట్లేదు, వాళ్ళు క్లియర్. అది మన కంట్రోల్ లేదు కదా, అది అనేది. సో కాబట్టి ఈ డే ఇన్ డే అవుట్ ప్రెడిక్టింగ్ మార్కెట్ ఈజ్ ఆఫ్ నో యూజ్ నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీరు అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఓన్గా స్టాక్స్ పిక్ చేసిన వాళ్ళకి కావాలేమో, మనకు అక్కర్లేదు. ఇది లంసమ్ అమౌంట్ పెట్టాలన్నా కూడా, లేదా మామూలు ఎస్ఐపి చేయాలన్నా రెండింటి కూడా ఇది అంతే. అంటే లంసమ్ అయితే కేర్ఫుల్గా ఉండాలి చాలా. ఎస్ఐపి అయితే ఇవర్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఎస్ఐపి ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేస్తే ఆయన ఫస్ట్ కొన్నది 78,000 సెన్సెక్స్, తర్వాత 80, 83, 84, 85, మళ్ళీ 84, 83, 81, 70, 76,000 సెన్సెక్స్ వచ్చేసింది. అంటే ఆల్ సెన్సెక్స్లో కొన్నాడు ఆయన. కానీ మెజారిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హ్యాపెండ్ అట్ సెన్సెక్స్ 80, 81, 82, 83లో అయిపోయినాయి, 78లో అయిపోయినాయి, ఇప్పుడు 76 వచ్చింది. కానీ టెక్నికల్గా మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ బాగానే ఉన్నాయి. మార్కెట్ అంత పడ్డా వీళ్ళు పడలా. ఇప్పుడు దేర్ ఆర్ టాప్ స్టాక్స్, ఒక 40-50 స్టాక్స్ని బై అట్ ఎనీ ప్రైస్ బాప్ స్టాక్స్ అంటారు. టాప్ మోస్ట్ కంపెనీలు 3 years, 5 years, 7 years 0 రిటర్న్స్లో ఉన్నాయి ఈరోజు. చాలా, ఒక 100 కంపెనీలు ఉన్నాయి, ఒక 50 కంపెనీలు చెప్పారు టాప్. అందరు చెప్పే పేర్లే, ఇక పేర్లు ఎత్తడం కూడా దండగా. అవన్నీ ఈరోజు 3 years, 5 years 0 వచ్చినాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏం 3-5 years 0 వచ్చిన ఫండ్స్ చాలా తక్కువ. 0 రిటర్న్ ఫర్ 5 years ఈజ్ వాట్ సార్? మనం మల్టిపుల్ స్టాక్స్లో ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అంత స్ట్రెస్ మీరు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎస్ఐపికి అయితే ఇంకా మంచిది. ఎన్ని పీరియడ్స్, ఎంత లాంగెస్ట్ పీరియడ్ బ్యాడ్ మార్కెట్, చెత్త మార్కెట్, డౌన్ మార్కెట్ నడిస్తే మీకు అంత ఎక్కువ రిటర్న్ వస్తుంది ఎస్ఐపిలో. అంటే ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ గోల్డ్ కొంటున్నా, గోల్డ్ తగ్గుతూనే ఉంది. ఇప్పుడు గోల్డ్ ఎంత ఉంది ఈరోజు? 1,20,000 ఉంది అనుకోండి. ఎగ్జాక్ట్ మనం ట్రాక్ చేయట్లా, జస్ట్ నెంబర్ చెప్తున్నాను. నెలలో నేను మంత్ కొంటూ పోతున్నా గోల్డ్, ఇది పడుతూ పోతుంది. ఇది అట్లా 80,000కి వెళ్ళిపోయింది. నేను ఎవ్రీ మంత్ కొన్నా, 2 years దాకా ఇదే నడిచింది. తర్వాత తాటి రికవర్ అయ్యి మళ్ళీ 1,20,000 వచ్చింది అనుకోండి. నేను చాలా తక్కువలో కొన్నా కదా, నాకు గోల్డ్ ఎక్కువ వస్తుంది, వర్కౌట్ అయింది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఎస్ఐపి. కానీ ఎస్ఐపి ఇంత పవర్ఫుల్ అయినా ఎస్ఐపి పెట్టి ఇన్వెస్టర్లు వెల్త్ జనరేట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎస్ఐపి ఏమో వెరీ నామినల్ అమౌంట్ పెడేస్తాం. ఆ నామినల్లో ఎంత పెరిగినా మన లైఫ్ చేంజ్ అవ్వవు కదా. కదా, మీరు లంసం పెట్టి మార్కెట్ ఇటు చేస్తే మీ లైఫ్లో చేంజ్ వస్తుంది. ఎస్ఐపిలో రావట్లా. ఎందుకంటే ఇప్పుడు నేను 10,000 పెడతా, ఒక 10,000 టిపికల్, ఒక 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేసిన వ్యక్తి ఒక 3 years పెట్టాడు, 3,60,000 ఆయన ఇన్వెస్ట్ చేశాడు. మార్కెట్ బాగా పెరిగింది, అది ఒక 4,00,000, 4,20,000 అయింది అనుకోండి. ఆయనకు ఆలోచన ఏమొస్తుందంటే, ఈ 4,00,000 పెట్టి నేను ఏమైనా కొనగలనా, కార్ డౌన్ పేమెంట్ కొనగలనా, ఇన్స్టెంట్ థాట్ అది, ఊర్లో ఏమైనా ఒక స్థలం కొనగలనా, ఒక వెకేషన్ కొట్టగలనా అని వచ్చి ఇది నా డబ్బు కదా అని తీస్తాడు. ఎందుకంటే అది పర్పస్లెస్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మిస్సెల్లింగ్ చేస్తున్నామేమో, 10,000 పెట్టండి ఎస్ఐపి అని చెప్పడం తప్పు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఒక స్థలం అమ్మే వ్యక్తి వెళ్తే, సార్ 25 లక్షలకు అద్భుతమైన ప్లాట్ వస్తుంది, మీకు పెరుగుతుంది అంటాడు. ఈయన దగ్గర 25 లక్షలు లేదు. దానికోసం మ్యూచువల్ ఫండ్ ఉన్న 3 లక్షలు ఇస్తాడు, గోల్డ్ లోన్ 8 లక్షలు ఇస్తాడు, క్రెడిట్ కార్డు మీద 3 లక్షలు ఇస్తాడు, అన్ని తీసి చేస్తాడు. కాబట్టి అక్కడ ఏమైనా పెరిగితే లైఫ్ మారిపోవచ్చు. కానీ ఇక్కడే మనం నెలకి 10,000 పెట్టి ఏ అవసరం వచ్చినా దీన్ని తీసేస్తున్నాం కదా. ఎస్ఐపి కన్నా లంసమే బెస్ట్ ఇఫ్ ఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. 7 years 8 years ఉంటాయి. ఈ ఎస్ఐపి అనేది ఏమవుతుందంటే, చిన్న చిన్న అమౌంట్ పెడుతున్నాం, ఒక అమౌంట్ కాగానే దాన్ని తీస్తున్నాం, వేరే దానికి వాడేస్తున్నాం ఏ అవసరం వచ్చినా. నిన్న మధ్యాహ్నం ఒక క్లయింట్తో మాట్లాడుతున్నాం. మొన్న వాళ్ళ లైన్ మేనేజరు, మనకి కాల్ ఉంది మా బాస్తో అన్నాడంట. నీకు నాకు కాల్ ఉంది మన సూపర్ బాస్తోని, వీ నీడ్ టు కనెక్ట్ అన్నాడంట. ఈయనకి తేడా కొట్టింది.
ఎందుకు బాస్ వచ్చి ఈయన కాకుండా సూపర్ బాస్తో కాలన్నాడు, ఏమన్నా నెగిటివ్ అయితే ఏంటి? వెంటనే ఆయన మ్యూచువల్ ఫండ్లో బ్యాలెన్స్ చూసుకున్నాడు, అరౌండ్ ఒక 40 lakhs ఉంది ఇమీడియట్గా, అంటే మీటింగ్ కూడా కాకముందే. అంటే ఈయన రోజు చూసుకున్నది కదా, తెలిసిందే కదా. అంటే ఒక 20 months మేనేజ్ చేయగలను, రాంప్రసాద్ చెప్పాడుగా, ఇది ఓకే సరే. కానీ ఏం చేస్తామని కాల్లో లాగిన్ అవగానే వాళ్ళ సూపర్ బాస్ ఇట్స్ ఏ గుడ్ కాల్, డోంట్ వరీ అని చెప్పినాడు. ఓకే, నథింగ్ నెగిటివ్ అబౌట్ ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ కాల్ అని చెప్పి స్టార్ట్ చేసి వీఆర్ ప్రమోటింగ్ అని చెప్పాడు. అప్పటిదాకా ఈయన టెన్షన్ వేసింది. టెన్షన్. కానీ ఆ టెన్షన్కి ఇతను సమాధానం ఎక్కడెత్తుకున్నాడు? మొబైల్లో కనబడుతున్న మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్ 40 lakhs చూసుకున్నాడు. కానీ ఇంకెక్కడెక్కడ ఉన్న ఆస్తులు ఏవి ఆ రోజు ఆయన గుర్తురాలే. లిక్విడిటీ. కానీ ఆయన సంహవ్ ఆయన కూడా ఒక మిస్టేక్ చేశాడు, ఫస్ట్ తీసాడు మళ్ళీ పెట్టాడు లంచం. కానీ అంత బిగ్గర్ అమౌంట్ ఉంటే కదా నీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు 10,000 ఎస్ఐ పెట్టి 3 lakhs అయింది, 4 lakhs ఎక్కడి నుంచి వస్తుంది నీకు ధైర్యం? అట్లీస్ట్ 2 years నా దగ్గర టైం, నా 2 years నా 3 years నా దగ్గర ఉండాలి. అప్పుడు కదా మనిషికి ధైర్యం వస్తుంది. చాలా చిన్న అమౌంట్స్ పెడతాం అంటే నథింగ్ రాంగ్. యాజ్ అన్ ఇన్వెస్టర్ కొత్తగా వచ్చిన వ్యక్తి ఇలాగే చేస్తాడు, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన దాకా. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఒక 8-9 years అయితే ఉంటే ఇనిషియల్గా నేను ఎవరి దగ్గర పోయినా సార్ 10,000 ఎస్ఐ పెట్టండి, 30,000 పెట్టండి, ఏవో 15 రూలు 30,000 పెట్టండి, 10 yearsలో ₹1,00,000 ఏదో మాట్లాడేది అని పిచ్చి పిచ్చిగా. తర్వాత కస్టమర్లు కన్విక్షన్తో వాళ్ళు పెడతా ఉంటే నాకు నాలెడ్జ్ వచ్చి నేను నా 2 అపార్ట్మెంట్ ఫ్లాట్లో మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నాను. చెప్పారు 2 ఫ్లాట్లు అమ్మా. అది రావడానికి టైం పట్టింది నాకు, ఆ కన్విక్షన్ రావటానికి. డే 1 అలా చేయలేం, ఇంట్లో కూడా ఒప్పించి అమ్మాను. అంటే ఆ కన్విక్షన్ మ్యూచువల్ ఫండ్లో కూడా మీకు టైం పడుతుంది కొన్నాళ్ళ వరకు. కానీ తెలివైన పని అయితే కాస్త అగ్రెసివ్ వెళ్ళాలి. ఇప్పుడు అన్నిట్లో ఎంత ఉంది, ఇక్కడ ఎంత పెడుతున్నావు? ఫస్ట్ క్వశ్చన్, ఇంత పెడుతున్నా ఏమైందంటే నువ్వు ఎంత పెడితే ఎంత పెడుతున్నావు, నీకున్న అదర ఆస్తులు ఎంత, అవి ఎంత? అది ₹1,00,00,000 ₹2,00,00,000 పెట్టుకొని దీనికి 5 లక్షలకి నువ్వు టెన్షన్ అంటే ఎట్లా? దిస్ ఫర్ లాంగ్ టర్మ్. మనం అనుకున్నట్టుగా ఎప్పుడైనా బ్యాడ్ అంటే కాస్త తగ్గుతుంది, పార్షియల్గా తగ్గుతుంది కొంతవరకు. ఆ తగ్గిందన్నా మిగిలిన తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యానిక్లో వేరే తీసుకోలేం అట్లా. కాబట్టి సాధ్యమంత ఎక్కువ ఎక్స్పోజర్ ఇంటూ మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలి. ఎస్ఐపిఏ పెడతా అని స్టిక్ అని అనకూడదు. యాక్చువల్గా ఎస్ఐపి అనేది నాకు అంటే మేము యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మేము కూడా తప్పే చేస్తున్నాం. ఎవరి దగ్గర పోయినా కలిస్తే మ్యూచువల్ ఫండ్ అంటే ఎస్ఐపి పెట్టినని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం ఎస్ఐపి? అట్లీస్ట్ ముందు ఒక ఎంట్రీ పాయింట్. కానీ ఆ ఎంట్రీ పాయింట్ ఆ స్లోలో ఇస్తే మధ్యలో అది బ్రేక్ అవుతుంది. అప్పటికప్పుడు మీరు అన్నట్టు ఏ అవసరం వచ్చినా తీసేస్తారు, ఏ అవసరం తీస్తారు. పర్పస్ లేక బిగ్గర్ అమౌంట్ ఉంటే తీయరు. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు మ్యూచువల్ ఫండ్స్ పెడతానని, చూస్తాం సరే సరే అంటే నేను స్టాక్స్లో కూడా పెట్టాను సార్ అంటాడు. అక్కడ 2 పెట్టా అంటాడు కొంతమంది. సార్ ఎక్కడ బాగుందంటే మ్యూచువల్ ఫండ్స్ ఓకే సార్ మందేం పెద్దగా పర్లేదు, ఓకే ఎంతో కొంత ఉంది, స్టాక్స్ మాత్రం దెబ్బేసింది సార్ అంటాడు. మరి అది తీసి మ్యూచువల్ ఫండ్ పెట్టుకోవచ్చు కదా సార్ అంటే అది లాస్ట్ రికవర్ అయ్యాక తీస్తా సార్ అంటాడు. అంటే బిగ్గర్ అమౌంట్ పెడితే డిస్టర్బ్ చేయం, చిన్న అమౌంట్స్నే డిస్టర్బ్ చేస్తాం. అంటే 3 లక్షల మీద 60,000 వచ్చినా 20,000 పోయినా పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు. మండపే కదా చలో అని తీసేస్తాం. ఇది సార్. సో అంటే మీనింగ్ఫుల్ అమౌంట్ పెట్టే ప్రయత్నం చేయాలి. అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు చిన్న అమౌంట్ పెట్టద్దు. ఈ మార్కెట్లో ఏది పర్మనెంట్ కాదు. నన్ ఆఫ్ ద వార్ ఈజ్ పర్మనెంట్. ఈ వార్ పోతే ఇంకో వార్ రావచ్చు, ఇంకో క్రైసిస్ రావచ్చు. రష్యా ఉక్రెయిన్ ఎక్కడ ఉందో మాకు తెలియదు ఈరోజు, నాకు తెలియదు. అట్లీస్ట్ నేను ఎప్పుడు ఫాలో కాలేదు కదా. మీడియా కూడా పెద్ద మాట్లాడట్లేదు. ఎన్నాళ్ళు ఏదైనా కొత్త ప్రశ్న ఏదైనా బోర్ కొడితే వదిలేస్తారు సార్. మీరు లాస్ట్ టైం ఉన్నారు ఏ న్యూస్ అయినా 1 week ఉంటుంది, అంతకుమించి ఉండదు కదా. ఈలో బోర్ కొడితే వదిలేస్తారు. ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అయినట్టు అంతే అంతే సార్. రిలేటివ్లీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, 4-5 years నుంచి 0 returns ఇస్తున్న ఇవి ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో మాట్లాడితే యావరేజ్గా 12% అంటున్నారు కదా యావరేజ్గా. అంటే వీళ్ళు ఎక్కడో చెప్పాలని లైసెన్స్ చెప్పినట్టు 6 yearsకి డబుల్ 5 yearsకి 6 years డబుల్ అవ్వాలి. అంటే అటు 0 returns అంటే ఆల్మోస్ట్ హాఫ్ డబుల్ అమౌంట్ పోగొట్టుకున్నట్టే. అంతే పోగొట్టుకున్నట్టే. అది అర్థం చేసుకోరు. ఇప్పుడు 6 years డబుల్ అన్నాం. టెక్నికల్ ఏమైంది అంటే ఇప్పుడు ఒక 2 yearsగా మార్కెట్ ఏం రిటర్న్ ఇవ్వలేదు అంటే ఇండెక్స్ లెవెల్లో. కానీ హిస్టారికల్గా 2 సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ సిన్స్ ఇన్సెప్షన్ నుంచి ఈరోజు వరకు చూస్తే 12.3 13.4 అలా కనపడతాయి ఒక్కోసారి. అంటే 12% కనపడుతుంది యాజ్ అన్ ఇండెక్స్ లెవెల్. ఆ రిటర్నే వస్తుంది అనుకున్నా ఐడియల్గా నీ పెట్టిన ప్రతి రూపీ 6 yearsకి ₹2 అవ్వాలి కదా. ఇప్పుడు నేను 2 years మిస్ అయిపోయాను కదా, 2.5 years. ప్రాబబ్లీ ఇక్కడ నుంచి 4 yearsకి డబుల్ అవ్వచ్చు. టైం మిస్ అయ్యాను కదా. ఎందుకంటే మార్కెట్ ఒకసారి పైకి వెళ్ళి వచ్చాక ఒక దారి మనం నడిచి వెనక్కి వస్తే రెండోసారి అక్కడ దాకా వెళ్ళడం ఈజీ, తర్వాత నడక కష్టం. మార్కెట్ కూడా అంతే. ఇప్పుడు రికవరీ టు ద ఎర్లియర్ హై త్వరగా అవుతుంది అయినప్పుడు, పాజిటివ్ పారామీటర్స్ ఉన్నప్పుడు. అక్కడ నుంచి గ్రోత్ స్ట్రగుల్ అవుద్ది. కానీ ఇప్పుడు ఫట్ మనీ లెగుస్తుందిరా ఎర్లియర్ కంటే క్విక్ మనీ వచ్చేస్తుంది, క్విక్ మనీ వస్తుంది కదా. సో కాబట్టి షార్ట్ టర్మ్ గురించి మీరు వరీ అవ్వకూడదు, అసలు న్యూస్ ఫాలో అవ్వకూడదు. షుడ్ నాట్ ఫాలో న్యూస్. ఇది ఇప్పటిని ఇంపాక్ట్ చేస్తుంది, భవిష్యత్తుని కాదు కదా కదా. అందుకే వారి గురించి మాట్లాడితే రోజు వీడియో చేయొచ్చు. మనం రోజు వీడియో ఏం చేస్తాం రోజు వీడియో, కానీ వారైతే రోజు చేయొచ్చు. ఎవరేం ట్వీట్ చేశారు, ఈరోజు మార్కెట్ ఎందుకు పడ్డది, ఎందుకు లేచింది చేసుకుని ఏం చేస్తాం, అయిపోయినాక తెలుసుకుని ఏం చేస్తాం సార్.
ఎందుకు పడదు తెలిస్తే ఏం చేద్దాం పడ్డాక అంతే ఎంత సార్ 2 o'clock సన్నగా ఎందుకు పెరిగింది మార్కెట్, ఎందుకు పెరిగింది, ఎందుకు ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తాము, తెలియదు, రీజన్స్ కూడా తెలియదు, రేపు ప్రెడిక్ట్ చేయలేం కదా. అది నా ఇంటెన్షన్ అయితే అది. సో పర్పస్ డ్రివన్ ఉంటే పానిక్ అవ్వకూడదు, అంతే. లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఇప్పుడు ఇల్లు కొంటే రోజు వాల్యూ ఎంత ఉందని చూసుకుంటానా, చూసుకోరు, చూడరు అసలు ముందు దానికి ఎక్కడ ఉంది, ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉందా, గోల్డ్ కొంటే చూస్తున్నాడా, ఇప్పుడు కేజీ బంగారం ఉన్నాడు చూస్తాడు రోజు, ఈ రోజు నా బంగారం రేట్ ఎంత ఉందని, దానికి పర్పస్ ఉంది వదిలేస్తాడు, పెద్ద పాపకి చిన్న పాపకి అనుకున్నాడు, వెరీ లాంగ్ టర్మ్ అది, అంతే. 20 years తర్వాత మాటది. అదే ఇక్కడ చేస్తే ఏమొచ్చేది, అది కదా రైట్ కంపారిజన్. అలా చూడట్లేదు మ్యూచువల్ ఫండ్స్ని. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లిటరల్లీ ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. డెట్ అదంతా వేరే సబ్జెక్ట్. సో మీరు లాంగ్ టర్మ్కి అయితే పెట్టండి, పెట్టినప్పుడు అసలు రోజు మార్కెట్లో ఏం జరుగుతుంది చూడనే చూడదు, మీ పని మీరు చూసుకోండి. రోజు ఏం చేస్తాం, మీ పిల్లల్ని ఫ్యామిలీని చూసుకోవాలి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ నా చూసేది. రోజు మీ పిల్లలు ఏం చేశారు, ఈవినింగ్ కూర్చొని మాట్లాడిన ఒక 1/2 hour ఏం జరిగింది క్లాస్లో అని స్టోరీలు చెప్తారు, మనం చెప్తారు, మా చిన్న చెప్పుద్ది స్టోరీ, సూపర్ స్టోరీలు కలిపి చెప్పుద్దే ఉంటుంది. ఇమాజినేషన్ క్రియేటివిటీ మనం ఎంత ఎంకరేజ్ చేస్తే అంత క్రియేటివ్ చెప్తారు. అది జరిగింది, వాళ్ళ మీద కంప్లీట్ ఇచ్చాం, వీళ్ళ మీద ఇచ్చాం, ఇవి కదా మనం డైలీ చేయాల్సినవి. మార్కెట్ని చూసుకుని ఏం చేస్తారు. ఎస్ సార్, అది షార్ట్ టర్మ్కి కాదు మన ఇన్వెస్ట్మెంట్, ఫర్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు, కాబట్టి నేను దాని గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు, విషయం కూడా లేదు. ఇప్పుడు ఏం తెలుసుకోడు, డే అంతా చూసి ఎవడెక్కడ ట్వీట్ చేశాడు, మనీ కంట్రోల్లో కొత్తగా ఏం పోస్ట్, ఇవన్నీ కలిపి ఒక వీడియో చేసుకుందాం మనం, ఏం ఉపయోగం. అండ్ మళ్ళీ ఇంకోటి నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు మనం ఒక వీడియో చేసినాం సార్, ఈరోజు మార్కెట్ ఏమైందో చూసుకొని చేసేసాం, ఇది జరిగిందని, దాని లైఫ్ స్పాన్ అంతా వీడియోది 24 hours, 12 to 24 hours, నెక్స్ట్ అది డెడ్. అదే ఇప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే, ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ గురించి మాట్లాడితే, బిజినెస్ గురించి మాట్లాడితే, జాబ్ ఆపర్చునిటీ, స్కిల్ డెవలప్మెంట్, దీనికి లైఫ్ టైం ఎంత, అంతే లైఫ్ టైం ఉంటుంది, ఇది లైఫ్ టైం ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ చేసిన చూడాలి. ఈవెన్ ఆఫ్ 10 years తర్వాత కూడా వ్యాలిడ్ జెన్యూన్ ఉంటుంది అది. ఎస్, అందుకే దే కెన్ రిలేట్ ఇట్. అందుకే నేను పైసలు ముచ్చట్లు బుక్ కూడా రాసినప్పుడు దాన్ని చాప్టర్ కంక్లూడ్ చేశాను. అవును, ఈ టాపిక్ ఇక్కడ 2 pages అయితే అయిపోవాలి, నెక్స్ట్ మళ్ళీ ఉండదు, కనెక్టివిటీ లేదు. కరెక్ట్, ఇక్కడ నేను ఎప్పుడు చూసినా ఒక పేజ్ ర్యాండమ్ గా తీస్తే ఆ పేజ్ అయితే ఉండాలి. ముంబైలో ఒక అతనికి ఇచ్చే బుక్, అప్పుడు ఆయన కారు గురించి ఆలోచిస్తున్నాడంట, ఆయన కరెక్ట్ గా ఆ పేజ్ చదివాడు, రైట్ ఆన్సర్ వచ్చేది సార్, డన్ సార్ అంటాడు. ఇంకా ఇండెక్స్ లో పెట్టాం కానీ టాపిక్స్ అది చూసి చదివారు, అయిపోయింది సార్. అట్లా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే మనం ఇటువంటి ఈ రోజు గురించి ప్రెడిక్ట్ చేయడం వలన ఉపయోగం లేదని మన ఫీలింగ్. దానికి చాలా మంది ఉన్నారుగా, అంటే చాలా మందికి నాలెడ్జ్ అవసరం. ఇప్పుడు యాక్టివ్గా ఉండి డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఆ న్యూస్ కావాలి, వీళ్ళు గ్యాదర్ చేసే బదులు దానికి చాలా మంది వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారు. దే ఆర్ రైట్, ఐ డోంట్ సే దే ఆర్ రాంగ్ అని చెప్పట్లా. మన ఇంటెన్షన్ అది కాదు, మన వ్యాపారం అది కాదు. చాలా మంది సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడెక్కడ న్యూస్ అంతేస్తున్నారు, అటు హిందీలో, ఇటు తెలుగులో, ఇంగ్లీష్లో చాలా మంది వేస్తున్నారు. అది గ్రేట్ ఎఫర్ట్స్, వాళ్ళకి ఆ టైం ఉంది. బట్ మన టైం అది కాదు. మనం ఆల్రెడీ మనకు కొన్ని వేల మంది కస్టమర్లు, ఇది నడిచిపోతుంది. కాబట్టి దాంట్లోకి మనం వెళ్ళలేము సార్. సో మార్కెట్ మీద వీడియోలు మనం చేయలేము, అవసరం లేదు. ఎస్ సార్.